హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనుష కిచెన్. నేను మీ అనుషాని. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు నేనైతే పుచ్చకాయ జ్యూస్ చేస్తున్నాను అనమాట. న్యాచురల్గా షుగర్, పాలు కానీ ఏది యాడ్ చేయట్లేదు, ఓన్లీ పుచ్చకాయ. ఇది వచ్చేసి మీకు అందరికీ తెలుసు, ఇదేంటంటే కటోరా. మనము బయట సుగంధ తీసుకున్నప్పుడు వేస్తారు కదా, మీకు తెలిసే ఉండిద్ది. దీంతోనే ఈరోజు నేను జ్యూస్ చేస్తున్నాను. ఇది మనకు చాలా మన బాడీలో ఉన్న హీట్ని తగ్గించిద్ది అనమాట. ఇప్పుడైతే మనం పుచ్చకాయ జ్యూస్ చేసుకుందాం. వచ్చేసేయండి ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు ఫైన్గా గ్రైండ్ పెట్టుకోవాలి. అదిగోండి, నేనైతే మిక్సీ వేసేసాను ఫైన్గా. ఫస్ట్ అయితే మనం పుచ్చకాయ జ్యూస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కటోరాని మనం గ్లాస్లో వేసుకుందాం. ఫస్ట్ మన ఇష్టం ఇది. దీంట్లో స్వీట్ కానీ ఏమి ఉండదు అనమాట. మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాసులో 3 స్పూన్లు వేస్తున్నాను. దీనివల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు, చాలా మంచిది అన్నమాట. దీంట్లో మీరు కోకోనట్ వాటర్ వేసుకోవచ్చు, ఇంకా సబ్జాలు వేసుకోవచ్చు, సియా సీడ్స్ వేసుకోవచ్చు, చాలా చాలా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నాకైతే ఇలా చేసుకుంటే ఇష్టం అనమాట. ఎంతో టేస్టీగా పుచ్చకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే నాకు మా వారికి నేను 2 గ్లాసెస్ పెట్టాను. టేస్ట్ చేసి చెప్తాను. రన్నింగ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసిన పుచ్చకాయ జ్యూస్. బాయ్ బాయ్.